చేతులతో ఒకసారి యేసయ్యకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పేరిట ఈ పునరుద్ధాన దినమందు కూడి వచ్చిన ఆయన సంఘమైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను ఇక్కడికి రావడానికి కారకులైన లారెన్స్ గారిని బట్టి, ఇట్టి అవకాశాన్ని అనుగ్రహించిన పాస్టర్ ఆనంద్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో కొన్ని దేవుని మాటలు మనం నేర్చుకుందాం. ఈ పునరుద్ధాన దినము కనుక ఈ దినము లోకమంతా లోకానుసారమైన వాటి మీద మనసు నుంచి వాటి ద్వారా సంతోషించుటకు జనులు ప్రేరేపించుకునేటటువంటి దినం. మనకైతే ప్రభు సన్నిధిలోనూ ఆయన నామం పేరట పరిశుద్ధ సమాజముతో కలిసి దేవునిలో సంతోషించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ముందున్న మీరైనా, బయటున్న దేవుని పిల్లలైనా, నిలిచి ఉన్న మేమైనా ఈ దినమందు ఈ విధంగా ఉన్నాము అంటే దానికి కారకులు పునరుద్ధానుడై మరణించి పాతి పెట్టబడి పునరుద్ధాన బలముతో లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన ఓ విలువైన మాటను తెలియపరిచారు. దాన్ని మనం ఈ సమయం ముందు నేర్చుకున్నాం. చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుదాం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఆమేన్. ఏవో భూమి మీద జరగబోతున్నాయని 2000 సంవత్సరాల క్రిందటే దేవుని ఎరిగిన వారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నవారు ఇది దేవుని మాట అని చెప్పి పరిశుద్ధ గ్రంథములో దేవుని చేత ప్రత్యేకించబడిన వారు వ్రాసినటువంటి మాటల్లో ఇదొక మాట. అదేమిటంటే ఇవి జరగనారంభించినప్పుడు. ఇది ఎప్పుడు చెప్పబడిన మాట అంటే 2000 సంవత్సరాల క్రితం. ఆమేన్. ఆ మాట ఇప్పుడు నెరవేరుతున్నది. కొన్ని జరగబోతున్నాయి. ఆ రోజు లేదు, ఆ రోజు జరిగినది ఇప్పుడు జరుగుతున్నది అని చెప్పడానికి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యాలను 2000 సంవత్సరాలకు పూర్వమే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి లూకా గారు దేవుని మాటగా పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ఈ మాటను వ్రాశారు. దానికంటే పైన కనుక మనం చదివితే 22వ వాక్యం నుండి చదివితే, లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో కొంచెం మీకు అర్థమవటానికి గుర్తు చేస్తాను. ఆ దినములలో గర్భిణీలకును పాలించు వారికి శ్రమ. ఇప్పుడు అవి జరుగుతున్నాయి. ఎట్లాగంటారా? ఏ గర్భిణీ స్త్రీ అయినా కానీ సిజరియన్ లేకుండా, అంటే ఆపరేషన్ లేకుండా కాకపోతున్నారా? ఇది శ్రమల కాలం. ఎవరికి అంటే గర్భిణీలకును పాలించు వారికి. తల్లిగా మారిన తర్వాత ఫ్యాషన్ అయిపోయింది ఏమంటే డబ్బా పాలు. తల్లి దేవుడు అనుగ్రహించినటువంటి తన కుమారునికి కానీ కుమార్తెకు కానీ పాలు ఇవ్వలేని పరిస్థితిలోనికి రావటం అంటే అది శ్రమ కాదా? తల్లి ప్రేమను పిల్లలకు పంచి పెట్టలేకపోతున్నదంటే అంతకంటే తల్లికి కలిగే శిక్ష ఏముంది? పిల్లలు లేరు అని చాలామంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళు వీళ్ళు నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారని ఎంతగానో దుఃఖపడుతున్నారు. వారిలో బైబిల్ గ్రంథంలో ఉన్న హన్నా ఒకటి. ఆమె తరువాత చేసుకున్న ఒక పిల్లలు కలిగారు కానీ ఆ తల్లికైతే లేదు. చాలా వేదన. ఎందుకని
నేను తల్లిని కాలేకపోతున్నాను అని చాలా ఏడ్చిందట. ఓ రోజున ఈ సంగతులన్నీ చెప్పి తన భర్త అయినటువంటి ఆయన పేరు అన్న యొక్క భర్త గారి పేరు ఏదో మొత్తానికి దేవునికి స్తోత్రం కలుగును గాక, ఈ ఎల్కానాతో చెప్తుంది. అప్పుడు తన భర్త అయినటువంటి ఎల్కానా ఏ విధంగా ఆమెను ఓదార్చారంటే, వాళ్ళు వీళ్ళు అన్నట్లుగా నువ్వెందుకు బాధపడతావు, నిజముగా దేవుడే గనుక ఓ సహోదరిని తల్లిని చెయ్యాలి అనుకున్నాడు అనుకోండి. ఎందుకంటే గర్భఫలము మనుషుల వల్ల కలిగేది కాదు. ఏదో ఈ మధ్య ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి కడవరకు నిలిచేటటువంటివి అయితే కాదు. ఈ పరిశుద్ధమైన ప్రేమలు కానీ, ఈ దైవ సంబంధమైన నిర్ణయాలు కానీ అటువంటి వాటిలో పరిపూర్ణంగా జరగవు. గర్భఫలం అనేది దేవుడిచ్చే ఓ గొప్ప వరం లేక బహుమానం అయ్యింది. ఈ తల్లి నన్ను అందరూ ఈ విధంగా ఎగతాళి చేస్తున్నారు, అక్కడ దాకా ఎందుకు, నా యొక్క సహోదరి అయినా ఆమె పేరు ఏం పేరు పెనిన్నా, ఆమె కూడా ఎగతాళి చేస్తుంది. అప్పుడు ఎల్కానా ఏమన్నాడంటే, 10 మంది కుమారుల కంటే, హల్లెలూయా, 10 మంది కుమారుల కంటే నేను నీకు మించిన వాడను కానా. చాలా ఆశ్చర్యమైన సంగతి కదా. భర్త ఉండి కుమారునితో పోలుస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే, ఓ తల్లికి 10 మంది కుమారులు ఉంటే ఎంత బలం ఉంటుంది, ఏది చెయ్యాలన్నా ఏది పొందాలన్నా ఆ బలమే వేరు. అందుకని అంటున్నాడు, నేను ఏ రోజైనా ఎప్పుడైనా నిన్ను నిందించానా, అవమానపరిచానా, లేదు కదా. నేనే నీకు బలమై ఉండగా నీవెందుకు దుఃఖపడుతున్నావు. అటువంటి భర్త భార్యకు కలిగి ఉంటే అంతకంటే భాగ్యమే ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, పాలిచ్చు స్త్రీలకు, గర్భిణీ స్త్రీలకు ఏం కలుగుతుందట, శ్రమ కలుగును. భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. 25వ వాక్యం చూడనా, సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఇంకా చాలా విషయాలు చెప్తూ వచ్చారు. ఇవన్నీ జరగనారంభించినప్పుడు నక్షత్రాల్లో మార్పు వస్తుంది, సూర్యుడిలో చంద్రుడిలో మార్పు వస్తుంది, భూమి మీద భయంకరమైన శ్రమ కలుగుతుంది, ఈ జనుల మీద కోపము కూడా వస్తుంది. ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది దేవుని కోపానికి గురవుతున్నారు కానీ ఆయన ప్రేమను పొందలేకపోతున్నారు. దేవుని యొక్క మహాకృప ఆయన కోపానికి గురి కాకుండా ఆయన ప్రేమకు యోగ్యులుగా మనల్ని మార్చినందుకు నిజముగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకప్పుడు దేవునికి కోపం కలిగించే వాళ్ళమే. అయితే ఈ దినమందు దేవుని మందిరంలోనికి రావటం, దేవుని మాట వినటం, మనకున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవునికి అప్పగించుకోవటం వలన జరిగిన కార్యం ఏమిటంటే, ఆయన కోపానికి దూరం అయ్యాము, ఆయన ప్రేమకు సమీపస్తులుగా మారాం. అందుకనే కూర్చొని చక్కగా దేవుని మాటలు వినటానికి ఇట్టి గొప్ప క్షేమకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ శిక్ష నుండి తప్పించిన దేవునికి, ఆయనకు మన మీద కోపం రాకుండా ప్రేమ మాత్రమే కలిగేటట్లుగా మన జీవితాలు మార్చిన దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇంకా కొందరు ఉన్నారట, వీరు దేవునికి కోపం రేపుతూనే ఉన్నారు. దేని వలన దేవునికి కోపం రేపుతున్నారంటే చాలా సందర్భాలు ఉన్నాయి. అద్భుతమైన విషయం చెప్పాలంటే, అవమానపరిచే వారిని దేవుడు ఖచ్చితంగా కోపగించుకుంటాడట.
ఈ పెనీన్నా విషయంలో కూడా జరిగినది అదే. హన్నానేమో దేవుడు ప్రేమించాడు, పెనీన్నానేమో పిల్లలు కలిగినా, హన్నా కంటే ముందుగా పిల్లలు కలిగినా, ఇటు భర్తకును అటు దేవునికి తరువాత ఆమె చరిత్ర కానీ ఆమెను గురించిన విషయాలు కానీ ఎక్కడా పొందుపరచలేదు దేవుడు. అన్నా విషయానికి వచ్చేటప్పటికి ఇచ్చిన ఆ కుమారుల్లో దేవుడు ఒక గొప్ప ప్రవక్తను నిలవబెట్టాడు. రాజును అభిషేకించేటట్లుగా ఉన్నతమైన స్థానాన్ని దేవుడిచ్చాడు. ఇది కదా గర్భఫలం యొక్క దీవెనంటే, ఇది కదా అవమానానికి ప్రతిగా కలిగే రెట్టింపు ఘనత అంటే. అందుకని ప్రియమైన వాళ్ళరా, ఇంకా చాలా జరుగుతాయి. ఇవన్నీ జరగనారంభించినప్పుడు మనం ఏం తెచ్చుకోవాలంటే ధైర్యం తెచ్చుకోవాలంట. కరువులు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, ఇంకా చాలా విషయాలు చెప్పాడు అక్కడ దేవుడు. 26 చదవను ఒకసారి. ఆకాశమందలి శక్తులు కదిలించబడను గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. భూమి మీద ఇప్పటికి జరుగుతున్న వాటిని బట్టి, జరగబోతున్న వాటిని బట్టి. మొన్న కరోనా కాలంలో చాలా మంది కరోనా వచ్చి చచ్చిపోలేదు అంటున్నారా? కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు తక్కువ మంది. కరోనా వస్తుందేమో చాలా మంది ఎరుగుదును, కరోనా వస్తుందేమో తిండి మానేసి బలహీనులై ధైర్యము చెడి రోగం రాకమునిపే కూలిన వాళ్ళు కోకొల్లల మంది. రోగం అని తెలిసిన వెంటనే ప్రభుత్వాలన్నీ అలర్ట్ అయిపోయాయి, వారికి తగిన ఏర్పాట్లు చేశాయి. కాస్త ధనం కలిగిన వాళ్ళైతే రోజుకు 2 లక్షలు చెల్లించి కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఇదంతా దేనికి మూలం అంటే ధైర్యము చెడిన వారికి ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇవి జరుగుతున్నప్పుడు, ధైర్యము చెడి కూలేవాళ్ళు కూలుతున్నప్పుడు, ఆకాశ మండలమందరి శక్తులు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రోజులు ఎట్లున్నాయి అంటే సంవత్సరానికి ఒక దేవుడు కాదు, రోజుకొక కొత్త దేవుడు వస్తూనే ఉన్నాడు. రోజుకొకళ్ళు. మరి ఏరియా సంగతి నాకైతే తెలియదు, కానీ ఆంధ్రాలో అయితే ఒక ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇంకొక ప్రాంతంలో ఉండరు. ఇక్కడున్న పేర్లు అక్కడ ఉండవు. ఏమిటి దీని అర్థం ఏంటంటే ఆకాశ మండలంలో ఉన్నటువంటి శక్తులు కదిలింపబడి ఇప్పుడు లోకం మీదకి వచ్చేసాయి. స్తోత్రం కలుగును గాక. నేను అడుగుతున్నాను, నన్ను మీరు కూడా వాటి సహవాసకులే ఏంటి చెప్పండి, హల్లెలూయా. ఏం చేతులెత్తరా? హల్లెలూయా. అవి అక్కడ కదిలించబడటం వలన ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు లోకం మీదకి వచ్చి రకరకాల పేర్లు, రకరకాల రూపాలు, రకరకాల మనస్తత్వాలు, ఇవన్నీ భూమి మీద జరుగుతున్నప్పుడు మీకు ధైర్యము చెడకూడదు. స్తోత్రం కలుగును గాక. ఇవే కాదు, ఇంకా చాలా చూడాలి మనం. ఇవి చూస్తున్నప్పుడు 28వ వాక్యం అంటాడు, ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలను ఎత్తుకునుడి. హల్లెలూయా. ఎందుకు తలలు ఎత్తుకోవాలి, ఎందుకు ధైర్యం చెడకూడదంటే మన విమోచన దినము సమీపించుచున్నది, లేక సమీపించి ఉన్నది. ఈ నిరీక్షణ కానీ ఈ ధైర్యం కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ తన పాపములను ఒప్పుకొని యేసు రక్తము చేత వారి పాపములను కడుగుకొని పరిశుద్ధాత్మ నింపుదల కలిగి దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం కలిగి భూమి మీద నీతి, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత, యథార్థత అను మంచి గుణలక్షణాలు కలిగి దేవుని కొరకు బ్రతుకుతూ అనేకులు దేవుని వైపు త్రిప్పుతారే, వీరికి ఇట్టి నిరీక్షణ కలిగి ఉన్నది. అదేమిటంటే మన విడుదల. ఎవరి చెప్పాలి? మన విడుదల సమీపించుచున్నది కనుక ఎవరు ఏమైనా చేసుకొనివ్వండి, ఎవరు ఏ విధంగానన్నా బ్రతకనివ్వండి, నేను నా ఇంటి వారు అదండి బాబు.
ఇది ధైర్యం కలిగిన వారు చేసే పని. వీళ్ళ నిరీక్షణ ఏమిటంటే ఈ రోజు కాకపోతే రేపైనా నాకు విమోచన, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు విమోచన కలిగిన తరువాత ఓ మాటను గుర్తు చేస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం ఒకసారి చదువుదాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. వారై నిమిత్తము హల్లెలూయా. ఎందుకు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అంటున్నాడంటే, ఈ ధైర్యానికి ప్రతిఫలముగా, ఈ ధైర్యం కలిగినటువంటి వారికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలగబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. మన భారతదేశంలోనే మన పొరుగు రాష్ట్రమైన ఓ రాష్ట్రంలో ఈ మధ్య క్రైస్తవుల మీద చాలా దాడి చేశారు. ఏ రాష్ట్రం అది? మీ అందరూ తెలీదా? ప్రార్థన చేశారు వాళ్ళ గురించి? మేమైతే చేశాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. వాళ్ళ దగ్గరకు వచ్చి చాలా మంది, మీరు యేసు ప్రభువుని విడిచిపెట్టకపోతే మీరు ఉండరు, మీకు కలిగిన వారు ఉండరు, మీరు ప్రార్థన చేసుకుంటున్నారే చర్చిలు కూడా ఉండవు అని చెప్పి బెదిరించటమే కాదు, వారిలో కొందరిని చంపటం కూడా ప్రారంభించారు. అటువంటి సమయంలో చనిపోయిన వారు కాకుండా బ్రతికున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరిలో దేవుడిచ్చింది ఏమిటంటే ధైర్యము. ఏమిటయ్యా, ఎందుకు మీకింత ధైర్యం అంటే, ఈరోజు ఇక్కడ నేను కన్ను మూస్తే నా కోసం బహుమానం ఎదురు చూస్తూ ఉంది. ఇది పిరికి వాళ్ళకి దేవుడు ఎవడో, ఏమైందో ఏం జరిగిందో ఎలా ఉంటుందో అని ఊరికి అనుమానం పడుతూ పిరికి ఆత్మతో నింపబడతారే, వీరికి ఉండదు. వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఒక పక్క మందిరాలు పడేస్తున్నా, ఊరిలో నుండి జనాన్ని తరివేస్తున్నా, మీడియాకి దొరకకుండా అన్ని చేస్తూ ఉన్నా, కళ్ళ ముందు చనిపోతున్నారు. కొంతమంది ఆడవాళ్ళైతే వస్త్రాలు లేకుండా ఊరేగిస్తున్నారు. ఎంత జరుగుతూ ఉన్నా ఆదివారం వచ్చేటప్పటికి రోడ్డుకి ఇటుపక్క అటుపక్క లైన్లుగా నిలబడి, స్తోత్రం కలుగును గాక, అటు ఇటు లైన్గా నిలవబడి వర్షం పడుతూ ఉన్నా ఆకాశం వైపు చేతులెత్తారు. ఇంకా మేము మిగిలే ఉన్నాము. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మీరు చంపుతూ ఉంటే మేము భయపడము. మేము ఆరాధిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయనను తప్ప మరి ఎవరిని మేము ఆరాధించం. శత్రుకు మిషన్ అభ్యర్థన కాలంలో కూడా ఇటువంటిదే ఎదురైంది. దానియేలు కూడా ఇటువంటిదే ఎదురైంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె ఏం విడిచిపెట్టలేదు? ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ధైర్యముగా దేవుని కొరకు బ్రతకాలి, ధైర్యముగా దేవుని పని చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను త్రిపురాంతకంలో సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరికి నేను చేసే సేవ కానీ, మన మందిరానికి వచ్చే విశ్వాసులు కానీ, వీళ్ళందరంటే నచ్చలా. ఎందుకు నచ్చలేదంటే, నేను గత ఎన్ని సంవత్సరాలు వాళ్ళకే తెలుసు. ఇన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తుంటే నా సేవలో ఫలింపు లేదు. నిన్నగాక మొన్న వచ్చాడు. నేను త్రిపురాంతకం వచ్చినప్పుడు నాకు 19 సంవత్సరాల వయసు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళినప్పుడు 19 సంవత్సరాల వయసు. నిన్నగాక మొన్న వచ్చాడు వాడు. 100 మంది వెళుతున్నారు. అది గుంటూరు అయితే దేవుని పిలుపు నిమిత్తమై ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకు వెళ్ళని సేవ చేయటానికి. నేనెవరో అక్కడ వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు. దేవుని ప్రేమను బట్టి, దేవుడు చేస్తున్న కార్యాన్ని బట్టి 100 మంది వచ్చేవాళ్ళు ఆదివారం అయ్యేటప్పటికి. నేను చాలా చిన్నవాడిని ఆ ఏరియాలో ఉన్న సేవకులందరికంటే. వాడు పిల్లోడు, మీసాలు కూడా సరిగా
రాలేదు, బక్కగా ఉంటాడు, ఎక్కడి నుండో వచ్చాడు, ఏముందో వాడి దగ్గర అంతమంది వెళ్తున్నారు అని చెప్పి నేను అక్కడ సేవ చేయకూడదని ఒక పక్కన డాక్టర్లు, ఇంకొక పక్కన పాస్టర్లు, వీళ్ళందరూ కలిసి నన్ను చంపాలని ప్లాన్ చేసి ఓ 3 వ్యక్తులకు నన్ను అప్పగించారు. 5 లక్షలు ఇస్తాం అతన్ని కనుక చంపేస్తే. డబ్బు ఎవరికి చేదు కాదు కదా, హల్లెలూయా, ఎవరికి చేదు కాదు కదా. వాళ్ళు మరి అడ్వాన్స్ ఏంటంటే ఓ 80,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారంట. ఇక అప్పటి నుంచి నన్ను ఎప్పుడు పట్టుకోవాలా, ఎలా పట్టుకోవాలా, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎప్పుడు వస్తున్నాను, ఇవన్నీ వాళ్ళు నాకు తెలియకుండా దూరంగా ఉండి అన్ని కనిపెడుతున్నారు. ఓ రోజున నేను ప్రాంతంలో ఆల్ నైట్కి వెళ్ళిపోయి, ఆ రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్ అని తెలుసు కదా, రాత్రి అంతా నిద్ర ఉండదు. తెల్లవారిన తర్వాత ముగించుకొని నేను మరలా త్రిపురాంతకం బయలుదేరా. బస్సు ఎక్కినప్పుడు త్రిపురాంతకానికి టికెట్ తీసుకున్నాను. ఇక నిద్ర లేదు కాబట్టి రాత్రి హాయిగా పడుకొని నిద్రపోతున్నాను. ఎప్పుడు ఏం చేశారో తెలియదు కానీ నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఓ అడవిలో ఉన్నాను, నాతో పాటు 2 ఉన్నారు. కళ్ళు తెరిచి చూసేలకి నేను మందిరం దగ్గర ఉండాలి కదా, వెళ్ళాలి కదా. ఇక్కడికి వచ్చి ఏంటంటే నిన్ను మేమే తీసుకొచ్చామన్నారు. ఎందుకు అన్నా, నిన్ను చంపేయటానికి అన్నారు. చంపేసి అంత పాపం నేనేం చేశానని అడిగా. నువ్వు త్రిపురాంతకంలో ఉండకూడదంట. సరే ఉండొద్దని చెప్తే అక్కడ కాకపోతే ఇంకో దగ్గర సేవ చేసుకుంటాను కదా, చంపాల్సినంత అవసరం ఏంటంటే ఇక ఇవన్నీ మీకు చెప్పేది లేదు, నిన్ను చంపడానికే మేము తీసుకొచ్చామన్నారు. సరే మనసులో చిన్న ప్రార్థన చేసుకున్న, ప్రభువా వీళ్ళు నన్ను చంపడానికి తీసుకొచ్చారంట, నీవే చూసుకో అని చిన్న ప్రార్థన మనసులో చేసుకొని మీ ఇష్టం అన్నా. నిజంగా నేనైతే అంత ధైర్యవంతుని కాను, నాకైతే అంత ధైర్యం లేదు. మనిషిని చంపుతానంటే ఎవరైనా ముందుకెళ్తారా? యేసయ్య ఒక్కడే వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చేయని నేరానికి నీవు పాపివని, దోషివని ఆయన మీద నేరారోపణ చేస్తుంటే మౌనంగా ఉండటమే కాదు, నిన్ను చంపుతామన్నా కానీ వెనుతీయలేదు. ఆయన మాత్రమే మరణమును జయించగలిగిన వాడు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు కనుక. పాపం చేసిన వాళ్ళకే జీతముగా మరణం వస్తుంది, పాపము లేని వారికి ధైర్యం ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయనను నమ్మాను కనుక, ఆయన పని చేస్తున్నాను కనుక ఎట్లా వాళ్ళతో మాట్లాడేది నాకైతే తెలియదు కానీ మొత్తానికి చెప్పాను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇక తర్వాత నాకు గుండు చేశారు. ఏదో తెల్లటి పౌడర్ ఒకటి, ఎల్లో కలర్లో ఉంది ఆయిల్ ఒకటి, పసర తెలుసు కదా, ఏ చెట్టుదో ఏదో తెలియదు, ఈ 3 కలిపి తలకు మద్దన చేసినట్టు అట్లా అనేవాళ్ళు. అన్న వెంటనే అవి లోపలికి వెళ్ళి మెదడు మీద పనిచేసి ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నారు, ఈయన చూస్తుంటే నాకు నీడలాగా కనపడేవాడు కానీ మనిషిలాగా కనపడేవాడు కాదు. అది చేసినప్పుడు ఎందుకు ఇట్లా అయిపోతుందో నాకు అర్థం కాల. వాళ్ళ ప్రయోగం అట చంపకుండానే చచ్చిపోవాలి, ఏదో ప్రయోగం చేసి వాడు చంపకుండానే చచ్చిపోవాలి, అది చేశారు. దేవుని మహాకృప అది ఏమి చేయలేకపోయింది. తర్వాత కళ్ళు పోవాలని కళ్ళల్లో పోసేది ఏదో పసరు, ఎర్రగా అయిపోయింది, అంత లావుగా అయిపోయి గుల్లలకు వచ్చాయి. నేను అనుకున్నా కంటి నరాలంటే చాలా సున్నితంగా ఉంటాయి కదా, ఇక నేను ఈ దెబ్బలో చచ్చిపోతానేమో అని. దేవుని కృప ఏమిటంటే అప్పుడు కూడా సావకుండా కాపాడి. హల్లెలూయా. 3వసారి కడుపులోకి ఏదో దాపారు, అది కడుపులోకి వెళ్ళి గడ్డలాగా అయిపోయింది, గట్టిగా ఓ రాయిలాగా అయిపోయింది. నీళ్లు తాగనివ్వట్లేదు, అన్నం తిననివ్వట్లేదు, ఒకవేళ తాగినా తిన్నా వెంటనే వాంతి అయిపోతుంది. అన్నం పెట్టండి రా బాబు అని అడిగినందుకు అంత పని చేశారు వాళ్ళు. దానివల్ల చనిపోలేదు, చాలా ప్రయత్నాలు చేశారు ఈ శరీరం మీద. ఇన్ని చేసినా వీడు చావలేదని చివరి ప్రయత్నం ఆదివారం అమావాస్య పూట అర్ధరాత్రి సమయంలో వాళ్ళిద్దరూ నన్ను ఒక శ్మశానానికి తీసుకెళ్లారు. హల్లెలూయా. అక్కడికి తీసుకెళ్ళి మేము 3 అక్కడికి వెళ్ళే లోపే ఒక భూత వైద్యుడు ఉన్నాడు అక్కడ, పెద్ద ముగ్గేస్తున్నాడు. నిమ్మకాయలు, కోళ్ళు, కొబ్బరికాయలు, దానికి సంబంధించిన సామాగ్రి అంతా తెచ్చిపెట్టాడు. ఇక నన్ను తీసుకెళ్ళి పట్లన్నీ ఇప్పదీసి వాళ్ళు వేసిన ముగ్గు మీద కూర్చోబెట్టినారు.
మనసులో చిన్న ప్రార్థన చేసుకున్న, ప్రభువా ఈ రాత్రి చివరి రాత్రి అయితే వీళ్ళ చేతుల్లో నేను చావటం నీకు ఇష్టమైతే నన్ను నీ దగ్గరకు తీసుకో. ఒకవేళ మీరు బ్రతికిస్తే చనిపోయే వరకు నీ నామాన్ని ప్రకటిస్తాను. అది ఒకటేగా మనకు బలమైన దుర్గం. దేవుని నామాన్ని మించినటువంటిది ఇంకేం లేదు కదా అని మనసులో అనుకొని వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నారు. అడు తిరగమంటారు, ఇటు తిరగమంటారు, మోకాళ్ళు వేయమంటారు, బాస్పట్లు వేయమంటారు, రకరకాల పొజిషన్లో వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నాం. వాళ్ళకి బాగా కోపం వచ్చింది, ఆయనకు బాగా కోపం వచ్చింది భూత వైద్యుడికి. ఇన్ని చేస్తున్నా ఈ రక్తాన్ని పీల్చే శక్తులు నా మీదకి రావట్లేదు. హల్లెలూయా, రావట్లేదు. మహా కోపం వచ్చి ఆయనకి ఇదిగో నా ఎడం చేతి బొట్టల మీద నరం కోసాడు. ఇప్పుడు కొంచెం తిట్నే ఉంది కాబట్టి దేవుడు అది గుర్తుగా ఉంచినట్టున్నాడు. కోసి ఒక గిన్నెలో నా రక్తం తీసి అన్నంలో అది కలిపి వాడు పిలుస్తున్న ఆరాధిస్తున్న శక్తులకి ఆహారంగా పెట్టాడు. రక్తకూడు తినని శక్తులుండవు, రక్తము రుచి చూడని శక్తులుండవు. ఆ శక్తులకి పెడితే ఆహారంగా అవి వచ్చి తింటలా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక ఇది కాదన్న ఎదురు కూర్చొని ఇక మంత్రాలు చదవటం ప్రారంభించాడు. చివరి మంత్ర దండమది. ఆపకుండా అనర్గళంగా మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. చదువుతున్నాడు. ఓ అర్ధగంట సేపు చదివి అడు మంత్రాలు చదువుతూనే అట్లాగనే వెనక్కబడిపోయాడు. ఓ 5 నిమిషాల తర్వాత చూస్తే వాడి నోట్లో నుంచి, ముక్కులో నుంచి, చెవుల్లో నుండి రక్తం వచ్చింది. నన్ను తీసుకెళ్ళారే, వాళ్ళకి భయం వేసింది. అరే నిన్ను ఎట్లా చంపాలని తీసుకొని వస్తే నువ్వు చావలా? భూతో ఎదురు చచ్చిపోయాడు. అసలు నువ్వు ఎవరివి? అప్పుడు చెప్పాను, జీవము కలిగిన దేవుని సేవకుడు. నేను దేని అంటే దానిని ఆరాధించను, జీవము కలిగిన దేవుని మాత్రమే ఆరాధిస్తాను. వాళ్ళకప్పుడు భయం వేసి ఇక నేను కనుక వాళ్ళతో ఉంటే వీళ్ళకు కూడా ఏదో జరిగింది అనుకొని నిన్ను విడిచిపెడతాను కానీ ఓ ₹1,00,000 కట్టు అన్నాను. నేను ఏం చేయలా. నన్ను ఎందుకు పట్టుకొచ్చారో తెలియదు, ఎందుకు ఇన్ని ప్రయోగాలు చేశారో తెలియదు, చివరికి చంపాలని ఎందుకు ప్రయత్నం చేశారో తెలియదు. అప్పుడు నేను చెప్పాను కదా, నేను సేవ చేసే సంఘం ఉంది, అక్కడికి నన్ను తీసుకెళ్ళండి, విశ్వాసులతో చెప్తాను, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళండి అన్న. అదని ఇక తర్వాత ఏమైందంటే అక్కడ ఒక ఏఎస్ఐ గారు మన మందిరానికి వస్తారు, పోలీస్ ఆయన ఫోన్ చేశారు, అయ్యా ఇట్లా ₹1,00,000 కట్టమంటున్నారు, నా దగ్గర అయితే ఏమి లేవు, నా దగ్గర ఉన్నాయి, వాళ్ళే తీసుకున్నారు, నాకు ఫోన్ కూడా ఇవ్వట్లేదు, ఒక ₹1,00,000 ఎక్కడన్నా చూడు, నేను వచ్చిన తర్వాత నేను మీ అప్పు తీర్చుకుంటాను అని అన్నా. సరేలే అన్న. ఆయన కాముగా ఏదో చేసింటే పోయేది. ఆయనకి పాపం చాలా రోజులు అవుతుంది నన్ను చూడక మాట్లాడక. ఒక్కసారి ఆ ప్రేమ పోగి, నీకెందుకు మన వాళ్ళు షాపులు పెడతాను, నువ్వు వాళ్ళని తీసుకొని రా అన్నాడు. అంతకుముందే ఎవరు లేరని చెప్పాను నేను. నిజమేగా, సేవకుడికి ఎవరుంటారు? హల్లెలూయా. ఎంత ఉన్నారు అనుకున్నా వాళ్ళే చివరికి, అందరు కాదులే, కొందరు సంగతి చెప్తున్నాను, నెత్తిని చేపెట్టేవాళ్ళు అవుతారు. అందుకని ఎవరు లేరని చెప్తే ఆయన మన వాళ్ళ షాపును పెడతాను, నువ్వు తీసుకురా, ₹1,00,000 ఇస్తున్నట్టుగా నటిద్దాం, తర్వాత వాళ్ళని పట్టుకొని చేయాల్సింది చేద్దాం అన్నాడు. అది ఫోన్లోనే చెప్పేటప్పుడు వాళ్ళు అన్నారు, ఎవరు లేరన్నావు, పోలీసులే నీ పక్షాన ఉన్నారు, నిన్ను వదిలిపెట్టమన్నారు. మళ్ళా సరే ఎంతకాలం ఉంచుకొని కొద్ది రోజుల తర్వాత ఇక నా మీద ఏయో ప్రయోగించి తీసుకొచ్చి ఒక బస్ స్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత దేవుని కృప ఏమిటంటే మరలా సజీవునిగా మీ మధ్యలోనికి ఈ దినం రావటానికి కూడా దేవుడే నా పక్షాన నిలిచాడు. అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నాకు గుర్తొచ్చిన మాట ఏమిటంటే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి చదవండి. నిజముగా మనకు ధైర్యాన్ని ఇచ్చేది దేవుని మాటే. చిన్న పిల్లలారా, ఇది చూడండి మీరు, ఇప్పుడు చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఎవరట? ఎవరిలో ఉన్నవాళ్ళు? మనలో. చెప్పుకోండి, ఎవరికి వాళ్ళు? ఎవరిలో? మనలో కాదు, నాలో. చెప్పండి, ఇప్పుడు నోరు తెరిచి చెప్పండి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తెలియపరిచిన మాట ఏమిటంటే, నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, నువ్వెందుకురా భయపడతావు? లోకంలో ఉన్నవాడు చీకటి సంబంధి, అపవిత్రుడు, దుర్మార్గుడు, మోసం చేసేవాడు, అబద్ధాలు పలికేవాడు, వానికంటే నీలో ఉన్నవాడు చదువుతుంది అక్కడ. ఇప్పుడు చిన్నపిల్లలారా, మీరు ఎవరి సంబంధులు? ఇప్పుడు దేవుని పిల్లలందరూ ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే. చప్పట్లు కొడతారు గట్టిగా మరి. అప్పటి వరకు నాలో ఉన్నవాని గొప్పతనం నాకు కూడా తెలియదు. ఇంత గొప్పవాడు నాలో ఉన్నాడా అనే సంగతి నాకు తెలియదు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. తాయిత్ ఉందే, తాయిత్ అంతరం, తెలుగులో చెప్పాలంటే అంతరం. అంతరం గొప్పదా, యేసయ్య నామం గొప్పదా? ఇప్పుడు మనలో ఉన్నటువంటిది ఏంటి? అంతరమా? ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం దేనికి లోపడతాం? ఏదైనా బాధ వస్తే. నిజమా? యేసయ్య నామం మీలో ఉంటే మీకంటే గొప్ప వాళ్ళు ఇంకొకరు ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే చాలా మంది దేవుడిని నమ్ముతున్నారు, దెయ్యం కంటే కూడా అంతరాన్ని నమ్ముతున్నారు. చాలా మంది దేవుడిని నమ్ముకున్న పిల్లల మెడలో తల్లి యొక్క తాడు ఉంటదే, ప్రార్థన చేస్తుంటే ఒకసారి దెయ్యం పెట్టి పడిపోతారు. అప్పుడు వస్తే ఈ బయటికి, అప్పుడు దాకా తెలియదు మాకు కూడా. చిన్న పిల్లలకి ఎక్కడి నుండి వస్తాయి? లోపల ఉన్న వాడిని మర్చిపోయి, ఆమేన్, దేవుని నామాన్ని మర్చిపోయి బయట ఉన్నవాడి గొప్పతనం తెలుసుకొని వాడు మంచోడు, వీడు మంచోడు, వీడి చేయి తగిలితే చాలు, ఆయన అంతరమైతే చాలు. దేవుని వాక్యం చెప్తుంది కదా, మీలోనే గొప్పవాడు ఉన్నాడు. లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు. అప్పుడు తెలిసింది నాలో ఉన్నవాని గొప్పతనం. ఎంత దేవుణ్ణి మహిమపరిచానంటే, నన్ను చంపాలని తీసుకొని వెళ్తే నా విశ్వాసులందరి ప్రార్థన, నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన తర్వాత రోజుకి 2-3 విశ్వాసులు ఉపవాసాన్ని ప్రార్థన చేశారు నా కోసం. ప్రభువా, మా దైవ సేవకుడు ఎక్కడున్నా, మా తండ్రి ఎక్కడున్నా తిరిగి తీసుకురాయ్యా. ఎక్కడున్నా తెలియదు, నాకు కూడా తెలియదు. నిజంగా మనలో ఉన్న వాని గొప్పతనం మనం గుర్తెరగలిగినప్పుడు మనలో ఏముంటుందంటే ధైర్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అనుభవించిన వానిగా చెప్తున్నాను, లోకములో ఎంత పెద్ద శక్తి అయినా, ఎంత గొప్ప శక్తి అయినా అది నీ ఎదుట నిలబడలేదు. ఎప్పుడంటే నీలో ధైర్యం వచ్చినప్పుడు. ఏమిటి ఆ ధైర్యం అని దేవుని వాక్యం చెప్తుందంటే, మనం మరలా భయపడుతూ ఉంటామంట. ఎప్పుడు మనలోనికి ధైర్యం వస్తుందంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నింపుదల నీవు కలిగి ఉన్నప్పుడు, అన్య భాషల గుర్తుతో దేవుని మహిమపరుస్తున్నప్పుడు, దేవుని నీలోనికి ఆహ్వానించినప్పుడు, తిరిగి ఆత్మ యేసు నామములో దూరమైపోతుంది. ఆమేన్. అనుమానపు ఆత్మ దూరమైపోతుంది. నిన్ను బలహీనపరిచే ప్రతి దుష్ట ప్రభావం నీలో నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ కూడా తిరిగి ఆత్మ చేత దాస్యపు కాడి క్రింద ఉన్నారట. క్రొత్త నిబంధన క్రైస్తవులమైన మనమైతే దేవుని ఆత్మతో నింపబడేటట్లుగా దేవుడు మనల్ని హెచ్చించాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విధి విధానం ఏమిటంటే, వారు దాస్యమని కాడి కింద ఉన్నారు, మనం దాని కిందకి పోకుండా ఉండినట్లు ధైర్యము కలిగిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. మన ఆత్మకు మనకై మనం పొరపాటును కూడా ధైర్యవంతులము కావటానికి ఇష్టపడడు కూడా సైతాన్ గాడు. యేసయ్యను కూడా గొడవ చేయాలని వచ్చాడు, అవునా కాదా? బలహీనుడైపోయాడు, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, శోధించాలంటే ఇదే కరెక్ట్ టైం అనుకున్నాడు. యేసయ్యలో ఉన్న దేవుని ఆత్మ, చెప్పండి హల్లెలూయా. ఏం చేశాడు అపవాదిని? ఏయ్ మై డియర్ అన్నాడా? ఏయ్
నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదు కదా, ఆయనకే మ్రొక్కాలని రాయబడి ఉండలేదా? నేను మ్రొక్కేది దేవునికి మాత్రమే. నువ్వు ఎంత శోధించు, ఎన్ని అవమానాలైనా తీసుకురా, ఏ విధంగానైనా నడిపించు, నేను మ్రొక్కేది మాత్రం ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మాత్రమే కనపడతాను. ఎక్కడైతే అక్కడ తిరిగేవాడిని, తిరిగేదానను నేను కాదు. ఎందుకంటే నాలో ఉన్నవాడు, స్తోత్రం కలుగును గాక, గొప్ప వాణిని ఎరిగిన దానలో గొప్ప వాణిని పొందిన వాడను అని చెప్పి నీకు నీవే దేవునికి అప్పగించుకోగలిగితే నీలో ఉన్నటువంటి ఆశను తృప్తిపరిచే దేవుడు ఎల్ల వేళలా మనకు తోడై ఉంటాడు. ఎవరు లేరు, 1500 మంది సంఘం ఉండగానే ఆ సమయంలో ఎవరు నాతో లేరు. 4 అన్నలు ఉన్నారు, నేను 5వ వాడిని. తల్లి, తండ్రి, చెల్లి, ఓ బంధు బలగం, ఆస్తి పాస్తులు అన్నీ ఉన్నాయి, కానీ ఏవి ఆ సమయంలో నాతో లేవు, అక్కడకు కూడా రాలేదు. అయితే నాలో ఉన్నవాడు, హల్లెలూయా, నేను కాదు సుమా, నాలో ఉన్నవాడు ధైర్యం ఇచ్చాడు, శత్రువుని ఎదిరించేటట్లు ఆ ధైర్యం ఇచ్చాడు, శత్రువు చనిపోయేటట్లు కార్యం జరిగించాడు, తీసుకొని వెళ్ళిన వారు భయపడేటట్లు దేవుడు చేశాడు. అప్పుడు చెప్పాడు, నీలో నేనుండగా, స్తోత్రం కలుగునగాక. బలహీనత వచ్చినప్పుడు ఎవరెవరినో గుర్తు చేసుకోమాకండి. ఏదైనా శోధన కలిగినప్పుడు ఎవరెవరినో గుర్తు చేసుకోకండి. మీలోనే లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు ఉన్నాడు. ఆయన పేరు పరిశుద్ధాత్ముడు, ఆయనే వాక్యమై ఉన్న దేవుడు. ప్రతి సమయంలో వాక్యాన్ని గుర్తు చేసుకోనండి, దేవుణ్ణి గుర్తు చేసుకోనండి. ఈజీగా మీరు లోకాన్ని జయిస్తారు. మనుషులను గుర్తు చేసుకున్నా, బలాన్ని గుర్తు చేసుకున్నా, బలగాన్ని గుర్తు చేసుకున్నా, ధనాన్ని, వెండి బంగారాలను గుర్తు చేసుకున్నా, అవి ఎంత బలమైనవేమి కావు. అందుకని పేతురు, యోహానులు దేవాలయానికి ఎక్కువ వెళుతున్నప్పుడు పుట్టింది మొదలుకొని కూర్చున్నాడు ఆ దేవాలయం బయట కూర్చుంటున్నాడంట. అతని వలన అతని కుటుంబం అంతా పోషించబడుతుంది. అయితే అతడట వారిద్దరూ దేవాలయంలోకి వెళుతున్నప్పుడు వాళ్ళని చూశాడు. వెంటనే వాళ్ళకి అర్థమైంది, వీడేదో మన దగ్గర నుండి ఆశపడుతున్నాడు. అప్పుడు వాళ్ళేమన్నారంటే, మా వైపు తేరి చూడు అన్న. వెంటనే అందరి ముఖాలు వేరుగా ఉన్నాయి. వీళ్ళ ముఖం వాళ్ళందరూ ఇచ్చిన దానికంటే ఏదో పెద్ద బహుమానం ఇస్తారనుకున్నాడు. ఆశతో తేరి చూస్తున్నాడంట. అప్పుడు వాళ్ళు అన్న మాట ఏమిటంటే తెలుసా? వెండి బంగారము, చెప్పాలి, వెండి బంగారము లేని వాళ్ళు మాత్రమే చెప్పండి. అర్థమవుతుందా? ఎందుకు దేవుని నామం నీ జీవితంలో బలహీనమైనదిగా కనపడుతుందంటే, దేని మీద ఉన్న మన మనసు? ఆమె ఎంత కొన్నది, నేను కొంచెం అన్న కొన్నది. ఆమె నడుస్తుంటే ఎవరో నడిచినట్టు. నేనే ఎందుకు లేని చెప్పలేదు, కానీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఆ అనుభవాలు కూడా వచ్చిన వాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె నడుస్తుంటే ఇంట్లో ఎవరో నడిచినట్టు. కనీసం నేను నడుస్తుంటే కొంచెం చిన్నదానికైనా కనపడుద్దా? దేవుని నామం నీకు ఎట్లా కనపడుతుంది? నీ వల్ల ఎట్లా మహిమపరచబడుతుంది? పేతురు, యోహానులు కలిగి ఉన్నది ఏంటో తెలుసా? లోకములో ఉన్న మనుషులు కలిగి ఉన్నది వారికి లేదు. అదే సాక్ష్యం చెప్తున్నాడు. వెండి బంగారములు మా యొద్ద, చెప్పండి హల్లెలూయా. ఇంత సేవ చేస్తున్న రాష్ట్రాలు తిరిగి ఇచ్చేటటువంటి కానుకల ద్వారా నేను ఎంత బంగారం సంపాదించుకోవచ్చు? ఎంతన్నారా చూడండి చెప్తారు. నా ఏళ్ళకి ఏమైనా కనపడుతున్నాయా? చేయి కనపడట్లేదు, అసలు పెడతాను. చేతికి ఏమైనా కనపడుతుందా? ఈ చేతికి ఏమైనా ఉందా? ఎందుకంటే మనం కలిగి ఉన్నది వేరు, మనం కావాలనుకునేది. అందుకని పేతురు, యోహానులు అంటున్నారు, మాకు కలిగినది, గట్టిగా చప్పట్లు, మాకు కలిగినది. ఇప్పటి వరకు నీవు అనుకున్నావే, సంపాదించుకుంటున్నావే, వాళ్ళ వైపు వీళ్ళ వైపు పేరు చూసి ఏదో సంపాదించుకోవాలనుకుంటున్నావే, ఆ వెండి బంగారం మా యొద్ద లేవు. చిన్న సాక్ష్యం చెప్తా ముగించేస్తాను. 40 సంవత్సరాలు అవుతుంది వాళ్ళ పెళ్ళి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక మీకు పిల్లలు పుట్టరన్నారు. అటువంటి వారికే బాగా కలిసి వస్తుంది. మంచి డబ్బు సంపాదించుకున్నారు, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమి లేదు వాళ్ళకి? అబ్రహాముకు లేనట్టుగా ఆయనకి అన్నీ ఉన్నాయి, ఏమి లేదు సంతానం. వీళ్ళకు కూడా అంతే.
ఒక్కరోజు మందిరానికి వచ్చారు. ప్రార్థన చేస్తుంటే ప్రభువు చెప్పాడు, అమ్మా నీకు సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటంటే నీకు ధనం మీద ఉన్నంత ఆశ, వెండి బంగారం కావాలని ఉన్నంత ఆశ, పిల్లలు కావాలని లేదు. ఎవరైనా ఎప్పుడైనా తిడితే అనుకోవటమే తప్ప నీకై కావాలని ఆశ లేదని దేవుడు చెప్పమని చెప్పాడు అన్న. ఒక్కసారి పెద్దగా ఏడిసా తల్లి, నీకెవరు చెప్పారన్నా అన్న. హల్లెలూయా. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఎవరు? మన దేవుడు. దేవుడు ఆయన చెప్పాడమ్మా అన్న. మరి నేను ఇవన్నీ వదిలిపెడతా, దేవుడు సంతానం ఇస్తాడా? ఆయన మాట ఇచ్చి తప్పేవాడా? నీవు వాటి మీద ఉన్న దాన్ని తొలగించుకొని నీకున్న ఆస్తి తెచ్చి నేను ఏమంటలా, మనసులో మార్పు చేసుకో, దేవుని మీద ఆశ పెట్టుకో. మరుసటి ఏట నీకు కుమారుని కానీ కుమార్తెను కానీ ఇవ్వకపోతే అని అన్నాను. ఓ రోజున ఎట్లానే వచ్చి ఆరాధన చేస్తున్నాం అందరం, దేవునికి మహిమ కలుగును కాక. గొల్లుని ఏడుస్తుంది ఆ తల్లి, ఏడుస్తుంటే అందరూ పరిశుద్ధాత్మలో నింపబడి ఆనందించి ప్రభువుని స్తుతిస్తున్నారు. ఉన్నట్టుగా ఉండి ఆమెకి ఏదో షాక్ కొట్టినట్టు అయిందంట. ఎప్పుడైతే పరిస్థితి ఆమెలో కనపడిందో వెంటనే ఆమె చేతులు ఎక్కడ పోయినాయో తెలుసా? ఈ చెవుల దగ్గరికి వెళ్ళిపోయి పీకేసింది, అట్నే ఎగిపోయినాయి. అక్కడ ఇసిరేసింది, ఎట్టేసిందో తెలియదు, ఉన్నాయి మొత్తం పీకేసింది, ఇసిరేసింది, మందిరం నిలబడిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత రక్తం కారుతుంది. చిన్నగా నా దగ్గరకు వచ్చి అన్న మాట ఏమిటంటే, అన్న నా చెవులి ముక్కి ఉన్న అన్నీ ఎటుపోయినాయో అని. చూసావా, దేవుడు నిన్ను తాకినా ఏం చావలేదు. అదొక్కనే నమ్మలారా, మనం పోయేదాకా మనలో సావన ఆశ ఏదన్నా ఉందంటే ఏంటది? తర్వాత ప్రార్థన చేశాను, అచ్చిపండు ప్రార్థన చేసి ఇచ్చాను. దేవుడు ఆ సహోదరుని దర్శించాడు. చెప్పండి హల్లెలూయా. దేవుడు కార్యం చేసిన ఆమె చేసిందో తెలుసా? ఒక కూతురు పుట్టింది. ఫస్ట్ కూతురు పుట్టేదాకా బాగుంది. ఈసారి నీకు కొడుకు పుడతాడమ్మా అన్న. చిన్నగా మళ్ళీ వాటి మీద ఆశ పెంచుకుంది. ఈ పూట వేసుకుంది, తెగినియే గుర్తుగా ఉంచుకోలే. ఈ పూట వేసుకొని మళ్ళీ పెట్టుకొని వచ్చింది. మర్చిపోయింది, ఎన్నో నెలలో తెలియలేదు. లోపల కడుపులో కొడుకు ఉమ్మ నీళ్లు దాగి బయటకు వచ్చాడు. తర్వాత కొద్ది రోజులకి 2 లక్షలు ఖర్చు పెట్టారు, కానీ ఆ కుమారుడు బ్రతకలేదు. దేవునితో నువ్వు ఇచ్చిన మాట, దేవునితో చేసుకున్న తీర్మానం అది అట్లానే ఉండాలి. చచ్చిపోయే వరకు దేవునికి మహిమ కలుగును గాక. నీ సమర్పణ, నీ తీర్మానం, నీ త్యాగాన్ని చూసే దేవుడు మనం ఆరాధిస్తున్నవాడు. ఇచ్చిన మాట మనం తప్పుతామేమో కానీ నీవు తప్పకూడదని ప్రతి సమయంలో ఆయన గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, బలపరుస్తాడు, బలహీనతను తొలగిస్తాడు. మనం శక్తివంతులుగా మార్చాలని ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కనుక మనకు ధైర్యం చెడకూడదు, మనలో ధైర్యం చెడకూడదు. దానివల్ల కలిగే బహుమానం ఏమిటంటే పరలోకపు మహిమను మనం పొందబోతున్నాం. ఆమేన్. అందుకని భూమి మీద ఉన్నప్పుడే లోకంలో ఉన్న వాళ్ళని చూసిన ఇదిగా మాకు నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మను గుర్తు చేసుకో. నీలో ఉన్నవాడు గుర్తు పెట్టుకుంటారా? నేను బ్రతికి బాగుండి వచ్చే సంవత్సరం ఈ మధ్యలోకి వస్తే నేను అడుగుతా ఏం చెప్పానని. మీరు చెప్పకపోతే మా అత్తమ్మ బ్యాచ్. హల్లెలూయా. కనుక మనం అందరం కూడా ధైర్యము చెడని వారుగా, సమస్యల బాధలు ఎన్ని మామూలు అందరికి వస్తున్నాయి, మనకి వస్తాయి. కానీ ధైర్యం ఎప్పుడు మనకు ఉంటుందంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు. నన్ను బ్రతికించిన వాడు ఆయనే. లోపల ఉన్నాడని తెలుసు కానీ ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెలియలా. వాళ్ళు చంపాలని చూస్తే వాళ్ళు చచ్చారు, కానీ నన్ను దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్పవాన్ని ఎరిగిన మనం ధైర్యపడకూడదు. ప్రతి విషయంలో ఆయన పాదాల మీద కూర్చోనండి. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. కనుక నమ్మకమైన విశ్వాసం, పరిశుద్ధమైన ప్రేమ, యథార్థమైన భక్తి, నీతి కలిగిన మనసు మనం కలిగి ప్రభు వాక్యాన్ని, ఆయన మార్గాన్ని వెంబడిస్తాం. ఆయన త్వరలో రాబోతున్నారు కనుక ధైర్యమునకు తగినటువంటి ఫలం, గొప్ప బహుమానం పరలోకంలో ఉన్నది. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించితిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, లేక జీవ కిరీటం ఉంచబడి ఉన్నది, లేక మహిమా కిరీటము అనే ధైర్యం నీకుందా?
పౌలు వలె చెప్పే ధైర్యం, ఆ ధైర్యం చెడకుండా అంతవరకు నడిపించబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి అభిషేకం మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.